ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో కల్పిస్తున్న విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తుందని, నిష్ణాతులైన ఉపాధ్యాయులు విద్యాబోధన అందిస్తున్నారన్నారు. తాను కూడా ప్రభుత్వ బడుల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి అనేక మంది ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని తెలిపారు. విద్యార్థుల చదువుతో పాటుగా ఆటలు, పాటలు, యానిమేషన్, డాన్స్, పెయింటింగ్ వంటి రంగాల్లోనూ ప్రతిభ కనబర్చాలని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. ఈ ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా జిల్లా విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారని, ఇది జిల్లాలకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు, ఉపాధ్యాయులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఎవరైతే టీచర్స్ ఉన్నారో యూ విల్ అగ్రీ దట్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, వేరే ఇతర సబ్జెక్టులు కూడా లెవెల్ సడన్ గా పెరుగుతుంది. 10th లో ఇంత ఉంటే 11th లో ఇంత అయిపోతుంది. సో నెక్స్ట్ 2 years, ఇన్ఫాక్ట్ నెక్స్ట్ ఒక 8 to 10 years ఎవరైతే మీకు విజన్ ఉందో, అది ఆర్టిస్ట్ అవార్డు ఉన్నా కావచ్చు. నిన్న కూడా మనం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ అదే చెప్పాను. ఇంతకుముందు 20 years బ్యాక్ మన దగ్గర ఆప్షన్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంది. అదే గవర్నమెంట్ సర్వీస్, ఏదో ఒక ఐటీ ఉద్యోగం. కానీ ఇప్పుడు అయితే చాలా డైవర్సిఫైడ్ అయిపోయింది. ఇప్పుడు స్పోర్ట్స్ లో కూడా అంతనే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో కేవలం డాక్టర్, ఇంజనీర్ పరిమితి కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-20 ఫీల్డ్స్ లో మనం చేసుకోవచ్చు. అదే కాకుండా ఒక ఫీల్డ్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత వేరే ఫీల్డ్ లో ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు.